హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. సో ఈ వీడియోలో మనం మినీ ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ ఐఓటీ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా, ఫస్ట్ వన్ స్మార్ట్ వెదర్ సిస్టమ్. అంటే మనకి బయట టెంపరేచర్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎలా ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి డేటా అనేది తెలియాలన్నమాట. సో దానికి స్మార్ట్ వెదర్ సిస్టమ్. సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారు, మీ యొక్క వేరే ప్లేస్లో కానీ లేదా అగ్రికల్చర్ ఫార్మ్స్లో కానీ ఈ యొక్క స్మార్ట్ వెదర్ స్టేషన్ మీరు అక్కడ పెడితే మీకు ఆ డేటా అనేది మీకు వస్తుంటుంది అనమాట. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్. హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అంటే మీరు ఇంట్లో నుంచే మీ మొబైల్ ద్వారా లైట్ని, ఫ్యాన్లని, ఏసీలని మీరు మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉండాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఇంట్లో ఏసీ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. వన్స్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు గుర్తొస్తుంది అనమాట, అయ్యో మనకి ఇంట్లో ఏసీ వేసానో ఆఫ్ చేసినా మనకు తెలియదు, అట్లా మళ్ళీ బ్యాక్ రాలేము. సో అప్పుడు మన మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేసే విధంగా మనకి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్. ఈవెన్ దో మీరు స్టూడెంట్ అయ్యి మీరు కాలేజీకి వెళ్ళినా అట్లా. థర్డ్ వన్ హెల్త్ మానిటరింగ్ డివైస్. సో మనకు ఒక వేరబుల్ డివైస్ లాంటిది అనమాట. సో మన బాడీకి పెడితే మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంది, మన యాక్టివిటీ లెవెల్స్ ఏంటి, ఓకేనా, కంప్లీట్ మన యొక్క హెల్త్ కండిషన్ని ఆ యొక్క బాడీ ద్వారా మనం బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఇలా అన్నీ మనం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఫోర్త్ వన్ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్. సో మనకి ఈ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే మన యొక్క అగ్రికల్చర్ ఫార్మ్స్లో సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాటర్ ఏంటి, ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఆ యొక్క ప్లాంట్స్ని బట్టి వాటర్ ఇవ్వటమా, వాటర్ అడ్జస్ట్ చేయటమా, సో వాటర్ని 2 days వద్దా, ఇట్లా అంతా కూడా మనం మొబైల్ యాప్ ద్వారానే మనం ఈ యొక్క స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కువగా మున్సిపాలిటీ ఆఫీస్, కాలేజెస్, అదేవిధంగా ఆఫీసులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనకు ఒక 10 floors ఉంటాయి. సో ఏ ఫ్లోర్లో ఏ యొక్క డస్ట్బిన్ దగ్గర ఎక్కువ వేస్ట్ ఉందనేది మనకు తెలియదు. సో వన్స్ ఆ యొక్క డస్ట్బిన్ దగ్గర వేస్ట్ ఫుల్ అయితే మనకి ఈ యొక్క యాప్ ద్వారా మనకు రావాలన్నమాట, పలానా ఫ్లోర్లో పలానా డస్ట్బిన్ దగ్గర మీకు ఫుల్ అయిపోయింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. లేదా పలానా ఏరియాలో మనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు డైలీ మార్నింగ్ వస్తారు, కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ కల్లా ఫుల్ అయిపోతాయి ఆ యొక్క వేస్ట్ డస్ట్బిన్స్ అనేవి. సో అవి తీసుకెళ్ళడం కోసం వాళ్ళకి అలారమ్స్ అలా పెడితే బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ యొక్క మున్సిపాలిటీ ఉండి అన్ని వార్డులకు వెళ్ళి చెక్ చేయలేరు కదా, సో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సిక్స్త్ వన్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్స్. సో మనకి ఈ పార్కింగ్స్లో ఎక్కడ పార్కింగ్ స్పేస్ ఉందని తెలియదు, తీరా అక్కడ దాకా వెళ్తే అక్కడ పార్కింగ్ ఏమి ఉండదు, మళ్ళీ బ్యాక్ రావాలి. అలా కాకుండా ఏ స్లాట్లో ఎక్కడ పార్కింగ్ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటే దాన్ని బట్టి కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక మాల్కి షాపింగ్కి వెళ్ళాలనుకుంటాం, కానీ అక్కడ పార్కింగ్ అయితే ఇబ్బంది పడతాం కాబట్టి ముందుగానే మనకు తెలుస్తుంటుంది అక్కడ పార్కింగ్ ఉందా లేదా ఏంటి, పార్కింగ్ ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సెవెంత్ వన్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. సో సింపుల్, మన ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోవడం కోసం. ఎయిత్ వన్ స్మార్ట్ డోర్ బెల్. సో స్మార్ట్ డోర్ బెల్ ఏంటంటే, సో మన ఎవరైతే డోర్ బెల్ క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన వెంటనే ఆ పర్సన్ యొక్క ఫేస్, వీడియో మన యాప్ కానీ లేదంటే సోషల్ మీడియా మనం ఏదైతే వాడతాం, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, మెయిల్ కానీ ఇట్లా వచ్చేస్తే మనం చూసుకొని ఓకే అతని లోపలికి ఎలా చేయాలి లేదనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. నైన్త్ వన్ ఫార్మ్ మానిటరింగ్ సిస్టమ్. ఆల్రెడీ ఇందాక మీకు స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ చెప్పాం కదా, సో అలానే ఫార్మ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సో సేమ్ ఇది అలాంటిది అనమాట, మన యొక్క అగ్రికల్చర్ ఫామ్ని కంప్లీట్గా మానిటరింగ్ చేయడానికి అనమాట. 10th వన్ ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ సిస్టమ్. సో ఒక్కొక్కసారి డే టైంలో కూడా చీకటిగా ఉంటుంది, ఒక్కొక్కసారి చీకటిగా ఉండదు, అంటే ఈ లైట్స్ అనేవి సరిపోవు అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క లైటింగ్, ఈ బ్రైట్నెస్ అనేది మన మొబైల్ అయితే ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలానే ఈ యొక్క లైటింగ్ కూడా మనకి అడ్జస్ట్ అయ్యే విధంగా, మనకు మొబైల్లో మనం ఇప్పుడు బయటకు వెళ్ళామనుకోండి ఎక్కువ లైటింగ్ అనిపిస్తుంది, రూమ్లో ఉన్నామనుకోండి తక్కువ లైటింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది మనం పెడతాం కాబట్టి, అలానే ఈ లైట్స్ కూడా ఆటోమేటిక్ పెడితే సో బేస్డ్ అపాన్ దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. 11th వన్ పెట్ మానిటరింగ్ డివైజెస్. సో మన కంప్లీట్గా ఈ డివైస్ అనేది ఆ పెట్స్కి అనమాట, అంటే ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి ఏంటి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవడం కోసం పెట్ మానిటరింగ్ డివైస్. అదేవిధంగా 12th వన్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్. సో ఇందాక ఎయిర్ ఎలా అయితే మానిటరింగ్ చేసాం, ఎయిర్ క్వాలిటీ, అలానే వాటర్ క్వాలిటీ మానిటరింగ్. 13th స్మార్ట్ లాకర్ సిస్టమ్స్. సో స్మార్ట్ లాకర్ సిస్టమ్స్ వేరు, మీకు ఇందాక డోర్ లాకింగ్ సిస్టమ్ ఉందన్నమాట. అదేంటంటే స్మార్ట్ బెల్ లాకింగ్, అంటే ఎవరు క్లిక్ చేస్తారు బెల్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ అంటే త్రూ మొబైల్ యాప్, త్రూ మొబైల్ ఇట్లానే
లాక్ అన్లాక్ చేసుకునే విధంగా, నాట్ ఓన్లీ డోర్, ఏదైనా సరే మనం మన మొబైల్ యాప్ ద్వారా దాన్ని మనం లాక్ చేయడం, అన్లాక్ చేసే విధంగా స్మార్ట్ లాకర్ సిస్టమ్స్. 14th గ్యాస్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్. సో మనకి ఎలా అయితే ఆల్కహాల్ డిటెక్షన్ మనకి మీటర్స్ ఉన్నాయో అలానే గ్యాస్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్స్ కూడా ఉండి మన మొబైల్ యాప్ కానీ లేదా అలారమ్స్ కానీ మోగే విధంగా ప్లాన్ చేసేసరికి బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేరబుల్ ఫాల్ డిటెక్షన్ డివైజెస్. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు అనుకోకుండా కింద పడిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళు పడిపోయినప్పుడు మనకి తెలియటం కోసం మనకి ఈ యొక్క వేరబుల్ ఫాల్ డిటెక్షన్ డివైస్, లేదా ఒకవేళ వాళ్ళు పడిపోయినా లేదంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ దగ్గర వచ్చిన బటన్ టైప్ ఏమైనా పెడితే వాళ్ళు క్లిక్ చేయటం, అట్లా అంటే వాళ్ళ ద్వారా మనకి వాళ్ళు పిలవలేదు అలాంటిది మనం యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదో నాకు తెలిసిన ఐడియాస్ నేను రాసుకొని మీకు చెప్తున్నాను. సో మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఇది మిస్ అయ్యారు అని అనటం కన్నా ఇది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పండి, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పినా మీరు చెప్పినా స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.